పవన్ కళ్యాణ్ గారు నిన్న నాందేడ్ వెళ్ళారు. మహారాష్ట్ర నాందేడ్లో ఒక భగత్ సింగ్ లా కనిపించారు. ఏమన్నా లుక్, ఆ లుక్ చూస్తేనే పిచ్చెక్కిపోయిందని చెప్పాలి. ఎప్పుడో భగత్ సింగ్ లో అలాంటి రౌద్రం కనిపించింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో అలాంటి లక్షణాలు కనిపించాయని చెప్పి మనకందరికీ చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు సర్దార్జీ గెటప్ లో నిన్న నాందేడ్ సిక్కులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చాలా చాలా అంటే నిజంగా సిక్కులందరూ కూడా అంత తొందరగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడరు. కానీ ఎందుకో తెలియదు, పవన్ కళ్యాణ్ గారిని అంతలా ఇష్టపడ్డారు. ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, చాలా మంది సీఎంలు ఉన్నారు, పిఎంలు ఉన్నారు, చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. సిక్కుల్లో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే పిలుచుకుని ఆయనకి ఎందుకని అలాంటి అలంకరణ చేసి ముచ్చట పడాలనిపించింది అంటే, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ బలంగా నమ్మేటువంటి సిద్ధాంతాలని ఆయన చూసి గౌరవించుకున్నారు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం ఎలాంటిది. అలాంటి వ్యక్తి నిన్న ఒక భగత్ సింగ్ లా అక్కడ మనకు ఎదురొస్తా ఉంటే ఒక రేంజ్ లో కనిపించింది. ఎయిర్పోర్ట్ లో ఆయన నిన్న వాళ్ళ సతీమణితో కలిసి ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సిక్కు వస్త్రధారణలో సింగుగా సర్దార్జీలా అలా బయటకు అడుగు పెడతా ఉంటే, ఒక భగత్ సింగే మళ్ళీ ఇలా పుట్టి ఇలా నడుచుకుంటూ తన సిద్ధాంతాలతో, తన ఆశయాలతో ఇలా పుణికిపుచ్చుకుని వచ్చినట్టుగా అనిపించింది. ఇదేమి నేను ఇప్పుడేం అన్నదేం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారే, మిత్రమా, నీ ఆశయాలు నువ్వుతో పాటు వెళ్ళిపోయాయి అనుకుంటున్నావేమో, నేనున్నా, నీ ఆశయాలు పుణికిపుంచుకున్నటువంటి నేను నీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తానని 2014 ఆయన పార్టీ పెట్టినప్పుడు నోవోటెల్ మీటింగ్లో ఆయన భగత్ సింగ్ గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా మంది సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన భావజాలాన్ని తీసుకోవటం అంటే అంత ఈజీ కాదు. దేశంలో చాలా మంది గొప్ప నాయకులు వచ్చుంటారు, బట్ కాకపోతే అలాంటి లక్షణాలతో కూడినటువంటి ఒక యంగేజ్ లో వచ్చి 25 ఏళ్ళు 30 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఉరికంబం ఎక్కి నవ్వుతూ తన ప్రాణాలను దేశం కోసం అర్పించారు అంటే ఆలోచించండి. అంత గొప్ప త్యాగమూర్తి తన జీవితాన్నే, దాదాపు 100 ఏళ్ల జీవితాన్ని తృణప్రాయంగా దేశం కోసం, దేశం గర్వంగా నిలబడటం కోసం, ఎంతో మంది యువతలో ఆవేశాన్ని రగిలించడం కోసం భగత్ సింగ్ ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. అదే లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టార్గా, ఒక ఇండియాలోనే బలంగా ఎదుగుతున్నటువంటి టైంలో, పీక్ టైంలో తన సినిమా ఇండస్ట్రీ జీవితాన్ని వదులుకుని ఏరి కోరి రొంపిలాగా, బురదలాగా ఉండేటువంటి ఇలాంటి రాజకీయాల్లోకి ఆయన దిగి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని, భార్యని, తల్లిని, ఆయన్ని ఎన్నో రకాలు తిట్టుకున్నటువంటి పరిస్థితులు వస్తాయని తెలిసి అలాంటి రొంపిలోకి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కూడా ఎక్కడ ఎంతమంది బెదిరించినా, ఎంతమంది భయపెట్టినా, ఎంతమంది ప్రలోభ పెట్టినా, ఎక్కడ తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కానీ, తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళడంలో భయంగా కానీ కనిపించకుండా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపుతూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా అంత అవకాశాలు ఉండి, అంత హీరోగా తనకి వెళ్ళేటువంటి ఎస్టాబిలిటీ అయ్యేటువంటి పరిస్థితులు ఉండి, ఏజ్ ఉండి, అన్నీ ఉండి కూడా ఆయన అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఆస్తులను కరగబెట్టుకుని ఈరోజు ఆయన సాగిస్తున్నటువంటి ప్రయాణం మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి నిజంగా ఆలోచించండి. నిన్న గనక ఆయన అలా చూస్తుంటే, ఈయన కదయ్యా అసలు సిసలైనటువంటి వారసుడు భగత్ సింగ్కి, ఈయన కదయ్యా అసలు సిసలైనటువంటి భగత్ సింగ్ ఆ లక్షణాలను, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను నరాల్లో ఇంపుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి అనిపించింది చాలా మంది. సర్దార్జీలు కూడా, సిక్కులు కూడా ఆయన పిలిచి గౌరవించుకున్నారు అంటే ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో ఆలోచించుకోవాలి.